వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈరోజు ఇంటర్వ్యూకి స్వాగతం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో జనాలందరూ తాము సంపాదించిన డబ్బులో ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో అయితే గూడా అసల ఆ డబ్బులు దాచిపెట్టుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. మరి ఇలాంటి తరుణంలో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక్క 3000 పెడితే కోటీశ్వరుడు అవ్వొచ్చా? అసలు ఇవన్నీ నమ్మొచ్చా? లేకపోతే అపోహలా? అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఫినాన్షియల్ అనలిస్ట్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే మురళీరెడ్డి గారు. నమస్తే అండి. ఒక 3000 పెడితే కోటీశ్వరుడు అవ్వచ్చు. అది ఎన్ని రోజులు అట్లా అవుతారు? అసలు ఇట్లా అది నిజంగా ఉందంటారా? సో, 3000 పెడితేనే కోటీశ్వరుడు అవ్వచ్చా? లేదా? అనేది నేను హ్మ్. ఎగ్జాంపుల్‌తో సహా మీకు చూపిస్తాను. ఓకే. సో, స్టాక్ మార్కెట్‌లో ఏదైనా పాజిబుల్. ఓకే. త్రూ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఏదైనా పాజిబుల్. హ్మ్. అసలు స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేని వాళ్ళు గూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఒక కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక రైతులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఒక లాయర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక ఐఏఎస్ ఓకే. ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఎవ్వరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు త్రూ ఓకే. మ్యూచువల్ ఫండ్ ద్వారా. ఫస్టు మనము ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు హ్మ్. దెన్ మన గోల్ ఏందో మనము ఓకే. ఫస్ట్ అనలైజ్ హ్మ్. చేసుకోవాలి. సో, మన గోల్ వచ్చేసేసి ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతున్నాం. హ్మ్. ఇప్పుడు రైతుల దగ్గర గానీ, స్టూడెంట్స్ దగ్గర గానీ చాలా పెద్ద మొత్తంలో డబ్బులనేది ఉండవు. ఓకే. సో, వాళ్ళు చిన్న చిన్న అమౌంట్స్ ఒక 500 ఆర్ ఓకే. రూ. 1000 ఆర్ రూ. 2000 ఓకే. సో, ఇలా సేవ్ చేసుకుంటా వస్తే ఒక లాంగ్ టర్మ్ పీరియడ్ అంటే 10 ఇయర్స్ గానీ, 15 ఇయర్స్ గానీ, 20 ఇయర్స్ గానీ ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. సో, ఆ సమ్ ఆఫ్ అమౌంట్ ఏదనే గ్రో అయితా ఉంటది. ఓకే. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఓకే. సో, వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఉన్నాడనుకోండి. ఓకే. సో, తనిప్పుడు జాబ్ జేస్తున్నాడు. ఇంకొక 20 సంవత్సరాల వరకు జాబ్ చేయగలడు. 20 సంవత్సరాలు దాటినాక తను రిటైర్మెంట్ తీసుకుంటాడు. సో, తర్వాత కూడా తనకు సేమ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలంటే, తర్వాత కూడా కష్టపడి పని చేయాలి. హ్మ్. సో, నేను అలా పని చేయకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ప్లాన్ జేసుకోవాలి. సో, ఓకే. తను 40 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ప్లాన్ జేసుకోవాలి. నెక్స్ట్ 20 ఇయర్స్ నా గోల్ ఏంటి? సో, రిటైర్మెంటు. సో, రిటైర్మెంట్‌కి నేను ఇప్పటి నుంచే సేవింగ్ చేయాలి. సేవింగ్ చేసిన డబ్బుల్ని నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్‌లో చేయాలి. ఓకే. సో, మనం అది ఆన్‌లైన్‌లోనే మనము చూపిస్తాను ఎలా చేయాలో అనేది. ఎంత చేయాలో కూడా చెప్తాను. ఓకే. సో, ఒక రూ. 1,00,00,000 మీ దగ్గరుంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్‌లో వేసుకొని మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల నుంచి ఇంకొక 20 సంవత్సరాలు మీరు లైఫ్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా లీడ్ చేయడానికి హెల్ప్ అవుతది. ఆ రూ. 1,00,00,000 మన దగ్గరికి రావడానికి మనం ఏం చేయాలి? సో, ఎలా మనం ప్లాన్ జేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే. మంత్లీ ఒక రూ. 5,000 ఓకే. ఇన్వెస్ట్ చేస్తే మీరు రూ. 1,00,00,000 గోల్ అనేది మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఇది ఉంటాయండి. ఓకే. ఓకే. సో, మనం మంత్లీ పే చేసుకునే ఆప్షన్ ఉంటది. ఈఎంఐ లైక్ ఆ! ఈఎంఐ. ఓకే. సో, దాన్ని ఏమంటామంటే ఎస్ఐపి అంటారు. ఓకే. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఓకే. సో, ఒకేసారి నా దగ్గర డబ్బులున్నాయి. నేను ఒకేసారి పెడతాను. పెట్టేసి వదిలేస్తాను. నాకు సంబంధం లేదు. నేను ఒక 20 ఇయర్స్ వెయిట్ చేస్తాను హ్మ్. అని కూడా అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఆ! ఫస్ట్ నేను ఎస్ఐపి గురించి చెప్తానండి. సో, ఓకే. దెన్ లేటర్ లంప్ సమ్ గురించి చెప్తాను. ఓకే. మనం ఏదైనా చిన్న చిన్న హాబిట్ మనం రెడ్యూస్ చేసుకున్నా కూడా రూ. 150 అనేది సేవ్ చేయొచ్చు. ఓకే. సో, దాని ద్వారా మంత్లీ ఒక రూ. 5,000 అయితే మనము సేవ్ జేసుకోవచ్చు. హ్మ్. ఆ 5,000 మన బ్యాంక్ అకౌంట్‌లో వేసుకుంటే ఆటోమేటిక్‌గా మన ప్రమేయం లేకుండా డబ్బులనేది బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్‌కెళ్ళిపోతాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు స్టాక్ మార్కెట్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. మీరు కంపెనీస్ గురించి రిసర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ అవసరం లేకుండా మీ ప్రమేయం లేకుండానే మీ డబ్బులనేది కట్ అయ్యి స్టాక్ మార్కెట్‌లోకెళ్ళిపోతాయి. ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికెళ్ళిపోతాయి. ఆ ఫండ్ మేనేజరు ఈ డబ్బులనేది అలొకేట్ జేస్తా ఉంటారు. సో, ఓకే. మనలాంటి ఎంతోమంది చిన్న చిన్న పీపుల్ ఇన్వెస్ట్ చేసే డబ్బులన్నీ ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికెళ్తాయి. అంటే నమ్మొచ్చా సార్ ఈ ప్రాసెస్‌ని? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్. దీనికి సెబీ అండ్ యాంఫీ అని 2 ఇవి మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్‌నంతా గూడా. ఓకే. ఓకే. ఇట్స్ లీగల్. మన ఫోన్‌లో మన డబ్బులు ఎంత పెట్టాము, ఎంత ఉంది అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! చిన్న చిన్న పొదుపు అన్నమాట. ఒక రూ. 5,000 నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఓకే. హ్మ్. సో, ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్. సో, ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ అని ఉందండి. సో, ఓకే. మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక 5,000 అయితే నేను మెన్షన్ చేశాను. హ్మ్. సో, ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి
18% వేసుకుంటున్నాను యావరేజ్గా. ఎందుకంటే మీకు ఇక్కడ 3 రకాల ఫండ్స్ ఉంటాయండి. ఓకే, ఒకటి వచ్చి లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాం, 2 వచ్చి మిడ్ క్యాప్ ఫండ్స్ అంటాం, 3 వచ్చి స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటాం. లార్జ్ క్యాప్ కంపెనీ ఫండ్స్లో ఏమవుతుంటే పెద్ద పెద్ద కంపెనీలు, మనకు అందరికీ తెలిసిన కంపెనీలే ఉంటాయి. సో ఇవేంటంటే ఎక్కువ గ్రోత్ ఇవ్వవు కానీ రిస్క్ తక్కువ. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే ఎక్కువ, అంటే మీడియం గ్రోత్ ఇస్తాయి, మీడియం రిస్క్ ఉంటుంది. సో స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి బట్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. సో టైం పీరియడ్ ఎంత వేసుకుంటాము అంటే చెప్పాను కదా, సో 20 years టైం ఫ్రేమ్ వేసుకుంటే మనము, మీరు చూసినట్లయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈ 20 సంవత్సరాల్లో మనం 12 లక్షలు అయితే పెట్టుబడి పెడతాం అనమాట. సో 12 లక్షలు పెట్టుబడి పెడితే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ చూడండి, మీకు ఇక్కడ చూసినట్టయితే 1,05,17,436 రూపాయలు అయినాయి ఎస్టిమేటెడ్ రిటర్న్స్. మన 12 లక్షలు ఏదైతే కాకుండా మనకి 1,05,00,000 వస్తున్నాయండి 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా. ఈ లోపు పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు పే చేసే పొజిషన్ లో లేకపోయినా, వాళ్ళు ఒకవేళ చనిపోయినా తర్వాత ఎలా అంటారు, అంటే సేమ్ అమౌంట్ వస్తాయి అంటారా? ఆ డబ్బులు అనేది అలానే గ్రో అవుతాయి. సో నామినీ వచ్చేసేసి ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. 20 సంవత్సరాల తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్టకపోయినా ప్రాబ్లం లేదు, ఆల్రెడీ కట్టి ఉన్న అమౌంట్ ఉండిపోతుంది అలా. సో వరుసగా 3 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఆ ఫండ్ అనేది అక్కడితో స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మనం కావాలంటే తీసుకోవచ్చు డబ్బులు. సింపుల్ ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక డెత్ సర్టిఫికేట్, సమ్ డాక్యుమెంట్స్ అడుగుతారు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే దెన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ అలానే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి మనం ఏమైనా కన్సల్ట్ అవ్వాలా వెళ్ళి? ఏఎంసీస్ అంటారు అనమాట. ఓకే, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు పెట్టుబడి పెడితే మా దగ్గర ఆ డబ్బుల్ని మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ని ఎన్నుకుంటారు అనమాట. ప్రతి కంపెనీ కూడా మీకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ రకరకాల కంపెనీలు ఉన్నాయి మనకి ఇండియాలో. ఓకే, ఎస్బీఐ ఏఎంసీ ఉంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎస్బీఐ. సో ఎస్బీఐ బ్యాంక్ వేరు, ఏఎంసీస్ వేరు. ఓకే, మీరు బ్యాంక్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్లో. ఓకే, మీకు హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది, నిప్పాన్ ఏఎంసీ ఉంది. బ్యాంకులే కాదండి, అదర్ దెన్ బ్యాంక్స్ కూడా ఈ ఫండ్స్ని ఏఎంసీ కంపెనీలు ఉన్నాయి. యూటీఐ ఏఎంసీ అని, ఓకే, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అని, ఫ్రాంకిల్ టెంపుల్టన్ ఇండియా అని చెప్పేసి. సో రకరకాలు ఉన్నాయి, 100 రకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా పెట్టండి, ఎందులో అయినా పెట్టండి, కానీ ప్రాబ్లం లేదు, కానీ పెట్టండి. ఓకే, సో మీకు 18% దేంట్లో వస్తాయి అంటే ఒక మిడ్ క్యాప్లోనే వస్తాయండి. 18% రిటర్న్స్ ఒక మిడ్ క్యాప్లో రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. మీకు రిస్క్ తక్కువ ఉంది. సో రిస్క్ తక్కువ ఉంటే మీకు లాంగ్ రన్లో మీ గోల్ రీచ్ అవ్వాలంటే మిడ్ క్యాప్ కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మిడ్ క్యాప్ దాంట్లోనే పెట్టండి. 20% మీకు ఎస్బీఐలో వస్తే హెచ్డిఎఫ్సిలో 23% రావడానికి స్కోప్ ఉంది. ఆయనకన్నా ఒక యూటీఐ అయినా ఇంకా స్మార్ట్ అనుకోండి, 24% వస్తాయి. ఓకే, కానీ రిటర్న్స్ అనేది ఒక 2-3% అటు ఇటు అవుతాయి తప్ప మీకు ఏ ఫండ్ మీరు ఎందులో పెట్టినా కూడా మీకు 1 crore అనేది వస్తాయి. ఓకే, అయితే సామాన్య మానవుడు కూడా కోటేశ్వరుడు అయ్యే ఛాన్సెస్ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు, ఒక రైతు దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వరుడు అవ్వచ్చు. ఒక 20 years టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 20 years టైం ఫ్రేమ్ పెట్టుకొని 5,000 మేము ప్రతి నెల పెట్టడానికి మాకు బర్డెన్ అయిపోతుంది అంటే మీ దగ్గర ఒకేసారి లంసమ్ అమౌంట్ ఉంటే పెట్టేసేయండి, పెట్టేసి వదిలేసేయండి. అంటే పెట్టేసి ఇంకా ఈఎంఐతో ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఒక లంసమ్ వేసుకోండి, 1 లక్ష రూపాయలు వేసుకోండి. మీకు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు మీకు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీకు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు వేసుకోండి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు మీరు చేయాల్సిన అవసరం లేదు. సో అలా చేసుకుంటా పోండి. లేదు అంటే మీరు ఒకేసారి 12 లక్షలు గాన మీరు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే సో ఆ 12 లక్షలు అనేది అలా గ్రో అవుతూ ఉంటాయండి, అలా గ్రో అవుతూ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మనం సపోర్ట్ చేస్తాము. సో మనం ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేదు మీరు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడంలో మీకు ఏమైనా ఇంకా క్లారిటీ లేకపోయినా మనం సజెషన్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, సో అందులో కూడా వాళ్ళ శాలరీస్ లో కూడా పిఎఫ్ అనేది కట్ చేస్తారు. కట్ చేసి
మ్యూచువల్ ఫండ్స్ కి ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ అనే కదండి, ఎనీ కంపెనీ ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లోనే డబ్బులు సంపాదిస్తారు. ఓకే. ఓకే, అది పెన్షన్ ఫండ్ అయినా కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా కానివ్వండి, ఏదైనా కూడా మీ డబ్బులు నుంచి మీరు డబ్బులు కట్టించుకొని వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఈ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. రిస్క్ లేనిటివి మీకు 20 సంవత్సరాల్లో ₹1,00,00,000 అనేది మీకు తెచ్చి పెడతాయి. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే హిస్టారికల్ రిటర్న్స్ కొన్ని వందల కంపెనీలు ఏఎంసీలు ఉన్నాయి. అంటే మీకు ఇందాక చెప్పినట్టు కెనరా రోబాకో ఏఎంసీ ఉంది, యూటీఏ ఏఎంసీ ఉంది, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉంది, ఎస్బీఐ ఏఎంసీ ఉంది, నిప్పాన్ ఏఎంసీ ఉంది, ఆదిత్య బిర్లా ఏఎంసీ ఉంది, రకరకాల ఏఎంసీలు ఉన్నాయి. మళ్ళీ అందులో కొన్ని వందల రకాల ఫండ్స్ ఉన్నాయి. మీరు ఏ ఏఎంసీ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఐదర్ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి, ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోండి, యూటీఐ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మిడ్ క్యాప్ ఫండ్స్ అని అడిగినారంటే మీరు చెప్పేస్తారు వాళ్ళు, సార్ మిడ్ క్యాప్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సో డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం కమిషన్ అంటే ఫండ్ వాళ్ళకి వెళ్తుంది. సో అది కూడా మనము లేకుండా డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ రిటర్న్ 1% రిటర్న్స్ ఉంటుంది. ఆ 1% కూడా మీకు యాడ్ అవుతుంది. అంటే 18% చెప్పాను కదా, 19% రిటర్న్స్ దాకా రావడానికి స్కోప్ ఉంది. సో మీరు పెట్టేటప్పుడు మీరు సింపుల్ అడగాల్సింది ఏంటంటే మేము మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలి, సో మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలంటే దానికి చెప్పండి అని చెప్పి అడగచ్చు. ఇన్ కేస్ ఆ కంపెనీ క్లోజ్ చేసేస్తే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఎక్కడికి పోదు, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఎక్కడికి పోదు. సో వాళ్ళయే ఫండ్ హౌసెస్ ఉన్నాయి, అంటే ఏఎంసీలు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐసిఐసిఐ ఏఎంసీలు. సో దివాలా తీసే పరిస్థితులు 1% ఛాన్స్ కూడా లేదండి. కొంతమంది అడగచ్చు, సార్ 5,000 పెట్టాను నాకు 95 లక్షలు వచ్చినాయి అని. సో డిపెండ్ అపాన్ మార్కెట్ కండిషన్కి. 20 సంవత్సరాల్లో 95 లక్షలు మీకు వచ్చినాయి అనుకోండి, మీరు అప్పుడు అడగచ్చు, సార్ మీరు ₹1,00,00,000 చెప్పారు కదా, మీరు 95 లక్షలు వచ్చాయని. మీకు 1,05,00,000 రావచ్చు, 1,20,00,000 కూడా రావచ్చు ఈ 5,000తోనే. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఇక్కడ చూసినట్టయితే మీరు స్క్రీన్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాను మీకు 1 మంత్లో చూడండి నెగిటివ్ రిటర్న్స్ ఉంది 0.89. అంటే మీరు 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ₹4,880 ఎంతో ఉంటుంది వాల్యూ, దాని వాల్యూ. అదే మీకు 3 మంత్స్లో 0.10% ఉంది. అంటే 3 నెలల టైం ఫ్రేమ్లో మన 5,000 కాస్త 5,100 అయినాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, 6 నెలల టైం ఫ్రేమ్ తీసుకుంటే 6 నెలల టైం ఫ్రేమ్లో మీ 5,000 కాస్త పెరిగి 5,500 అవుతాయి. ఓకే, సో 1 ఇయర్లో తీసుకుంటే జస్ట్ 5,000 లాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ 0 మైనస్లో ఉంది కొద్దిగా. ఓకే, 2 ఇయర్స్లో 29% ఉందండి. అంటే ఆ కంపెనీ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇంట్రెస్ట్ కాదండి, ఇవి ఏం చేస్తాయంటే ఈ ఫండ్ హౌసెస్ డిఫరెంట్ రకరకాల కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ కంపెనీలు పర్ఫార్మెన్స్ చేసినాయంటే కన్నా మీ వాల్యూ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఆ కంపెనీలు పెరిగినాయి అనుకోండి, చేయలేకపోతే మీ వాల్యూ అనేది నెగిటివ్లో ఉంటుంది. మరి అప్పుడు లాస్ వచ్చినట్టే. లాసే, అది చెప్తున్నా. మీరు ఎప్పుడైతే స్టాప్ చేయకుండా మీకు కంటిన్యూస్గా పెడతా ఉంటారో, ఒక్కొక్కరు అవి వేస్తూ ఉంటారో, 5,000 వేస్తూనే ఉండండి. మీరు పట్టించుకోకండి, రిటర్న్స్ అనేది పట్టించుకోకండి. 20 ఇయర్స్ వరకు మీరు పెడుతూ వస్తే మీకు 1 crore రూపీస్ అనేది డెఫినెట్గా వస్తాయి. అండ్ లాస్ట్ 20 ఇయర్స్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ అయితే 1000 పాయింట్లతో స్టార్ట్ చేశారు. ఇవాళ సెన్సెక్స్ 84,000 పాయింట్లు ఉంది. ఓకే, 20 సంవత్సరాల టైం ఫ్రేమ్. 1990s స్టార్ట్ చేశారు, ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, 84,000 ఉంది. అంటే 1000 పాయింట్లు కాస్త 84,000 పాయింట్లు అయినాయి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ₹3,000 ఇన్వెస్ట్ చేసిన ఇవాళ ₹2 కోట్ల ప్రాఫిట్ వచ్చిందండి. సో మీకు అంతే గ్రోత్ ఇంకా ఫ్యూచర్లో వస్తుంది, అంటే వస్తుంది, అంతకన్నా ఎక్కువగా కూడా రావచ్చు. చూశారు కదా ఎంత చక్కగా చెప్పారో. ఒక సామాన్య మానవుడు కూడా కోటీశ్వరుడు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. జనాలు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు, ఏమైనా సందేహాలు ఉంటే మేము ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం, కాంటాక్ట్ అవ్వండి అని కూడా చెప్తున్నారు. ఇది ఈ రోజు ఇంటర్వ్యూలో చెప్పింది. మీరు కూడా ఫాలో అవ్వండి, తెలుసుకోండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న ఫినాన్షియల్ అడ్వైజర్ని కానీ లేకపోతే బ్యాంక్స్ని కానీ సంప్రదించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. మనకి ముందు ఇంకా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చక్కగా చెప్తున్నారు. సో మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకొని చక్కగా మీరు పే చేసుకోవడానికి మంత్లీ పే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమైతే చెప్పారో 5,000 రూపాయలతో కోటీశ్వరుడు అవ్వచ్చు అని, సో మీరు కూడా ట్రై చేయండి. 20 సంవత్సరాలు ఓపిక పట్టి అంటే ఆ ₹1,00,00,000 మన దాకా వచ్చేదానికి కూడా ట్రై చేసుకోండి. లేదు మాకంత మేము మంత్లీ పే చేసుకోలేము అనుకుంటే కనుక మీరు ఒకేసారి
అంటే ఒక 12 లాక్స్ అలా పెట్టుకున్నా కూడా మీరు ఇంకా ఈఎంఐ లాగా పే చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు ఎస్ఐపి. సో ఇది కూడా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ సంభాషణలో వ్యక్తమైన అభిప్రాయాలు వాటిని వెల్లడించిన వ్యక్తులవి మాత్రమే. ప్రజలకు సరైన సమాచారం అందించడం మాత్రమే మా వేదిక టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయి. పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ కి సంబంధించిన పత్రాలు చదవండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.